మగధీర, యమదొంగ, మగధీర అవన్నీ తీసేసరికి ఏదో మనకు కొంచెం గ్రిప్ వచ్చింది. గ్రాఫిక్స్ మీద మనకు కొంచెం ఏదో పెద్ద బాగా తెలిసేసుకున్నాం అనుకున్నాను. కానీ ఏగ చేయడం మొదలుపెట్టిన తర్వాత అసలు మనకు తెలిసింది ఎంత తక్కువ, తెలియాల్సింది ఎంత ఎక్కువ, ఎంత ఎంత పెద్ద సముద్రమో తెలిసిందండి. ఇంతకుముందు కూడా చెప్పానండి ఇదే ప్రశ్నకి. ఏం నేర్చుకున్నారంటే ఎంత తక్కువ తెలుసో నేర్చుకున్నానండి గ్రాఫిక్స్ గురించి. అంటే మగధీర, యమదొంగ, మగధీర అవన్నీ తీసేసరికి ఏదో మనకు కొంచెం గ్రిప్ వచ్చింది. గ్రాఫిక్స్ మీద మనకు కొంచెం ఏదో పెద్ద బాగా తెలిసేసుకున్నాం అనుకున్నాను. కానీ ఏగ చేయడం మొదలుపెట్టిన తర్వాత అసలు మనకు తెలిసింది ఎంత తక్కువ, తెలియాల్సింది ఎంత ఎక్కువ, ఎంత ఎంత పెద్ద సముద్రమో తెలిసిందండి. విజువల్ ఎఫెక్ట్స్లో, గ్రాఫిక్స్లో రెండు భాగాలండి. ఒకటి యానిమేషన్, ఒకటి విజువల్ ఎఫెక్ట్స్. సరే, విజువల్ ఎఫెక్ట్స్ అన్నది ఇప్పటికి ఇండియన్ ఇండస్ట్రీ, విజువల్ ఎఫెక్ట్స్ ఇండస్ట్రీ బాగా డెవలప్ అయిందండి. రకరకాల వాళ్ళు, చిన్న చిన్న స్టూడియోస్ కూడా మంచి మంచి ఎఫెక్ట్స్ చేస్తున్నారు, మంచి క్వాలిటీ అవుట్పుట్ ఇస్తున్నారండి. బట్ యానిమేషన్ అనేది మనకి బాగా వెనకబడి ఉన్నామండి. యానిమేషన్లో బాగా వెనకబడి ఉన్నాం. యానిమేషన్లో రెండు రకాలు ఉంటాయండి. ఒకటి యానిమేషన్ అనగానే మనకు కార్టూన్ సినిమాలు గుర్తొస్తాయి, అది కూడా యానిమేషనే. లైన్ కింగ్ కానీ, లేకపోతే పిక్సార్ సినిమాలు కానీ, హై అండ్ యానిమేషన్, కార్టూన్ యానిమేషన్స్. మనం చేసేది ఏ కోసం చేసేది వచ్చి రియలిస్టిక్ యానిమేషన్ అండి. కార్టూన్ యానిమేషన్లో వచ్చి ఆ కార్టూన్ క్యారెక్టర్కి లిమిట్స్ ఉండవు. చెయ్యి ఎంత పొడుగన్నా సాగిపోద్ది, తల ఎంత పెద్దదన్నా అయిపోద్ది, మొత్తం కార్టూన్ క్యారెక్టర్ చిన్నది అయిపోద్ది, పెద్ద అయిపోద్ది, ఎక్స్పాండ్ అవుద్ది, కాంట్రాక్ట్ అవుద్ది. అంటే బేసిక్గా స్క్విష్ స్క్వాష్ యానిమేషన్ అంటారండి. ఎలాగైనా సరే చేయొచ్చు, దానికి లిమిటేషన్స్ ఉండవు. దానికి రియలిస్టిక్ యానిమేషన్కి వచ్చేసరికి అలా ఉండదండి. దానికన్నీ ఫిక్స్డ్ లిమిటేషన్స్ ఉంటాయి. చెయ్యి ఎంత వంగుద్ది, ఎంత తిరుగుద్ది, తల ఎంత తిరుగుద్ది, అన్నీ ఫిక్స్డ్ ఉంటాయి. ఫిక్స్డ్గా ఉన్నప్పుడే మనకు అది రియలిస్టిక్గా కనిపిస్తుంది, లేకపోతే కార్టూన్ సినిమాలాగా అయిపోద్ది. సో మన సినిమాకి సంబంధించినంత వరకు మనకి ఏ రియలిస్టిక్గా కనిపించాలి. కొన్ని సినిమాటిక్ లిబర్టీస్ తీసుకున్నా కానీ చూసి ఆడియన్స్కి ఇది రియల్ ఈగా అని అనిపించాలండి. సో ఆ రియలిస్టిక్ యానిమేటర్స్ అనేది ప్రపంచంలోనే తక్కువ మంది ఉన్నారు. అంటే ఉన్నారండి, తక్కువ మంది ఉన్నారంటే మన బడ్జెట్లో మనకు దొరికేవాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. ఒక మాస్టర్ యానిమేటర్ని పట్టుకోవాలంటే ఏకతాలకు ఫుల్ బడ్జెట్ ఆయనకు ఒక 4 రోజులకి అయిపోద్దండి, అంత కాస్ట్లీగా ఉంటారు. సో అలాగా మనకున్న ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా చాలామందికి, వితౌట్ ఎనీ ఎక్సెప్షన్, భారతదేశం అంటే ఒక ఏమంటారండి, ఒక ఎనిగ్మా, ఒక ఫ్యాంటసీ, ఒక అక్కడ ఏదో జరుగుతుంది, అక్కడ ఏదో ఉంది, భారతదేశంలో ఏదో ఉందని ఒక ఫీలింగ్ ఉందండి వాళ్ళకి, చాలామందికి. సో ఈ యానిమేటర్స్లోను, ఈ టెక్నీషియన్స్లోను, విజువల్ ఎఫెక్ట్స్ టెక్నీషియన్స్లో కూడా అది ఎక్కువ అండి. సో దాన్ని మేము యూస్ చేసుకున్నాం. సో కమల్ కన్నన్ మెయిన్గా హీ స్టార్టెడ్ సెర్చింగ్ ఆల్ ఓవర్ ఫర్ పీపుల్. ఎవరికి ఇంట్రెస్ట్ ఉందో, ఇండియా వచ్చి పనిచేయడానికి ఎవరికి ఇంట్రెస్ట్ ఉందో కనిపెట్టి, అలాగ ఒకళ్ళిద్దరిని పట్టుకొని ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడున్న యానిమేటర్స్కి ట్రైనింగ్ ఇప్పించి యానిమేషన్ చేసామన్నమాట. దిస్ ఈజ్ యానిమేషన్ అనేది వన్ పార్ట్, చాలా చిన్న పార్ట్ అండి మొత్తం సినిమాలో. ఆ యానిమేషన్లోనే బోల్డెన్ని స్టేజెస్ ఉన్నాయి, అనంతం. ఆ స్టేజెస్ని ఇంకా అనంతం అండి.